ఈ వీడియో స్టార్ట్ అవ్వక ముందే హెచ్చరిస్తూ ఉన్నాం. స్టాక్ మార్కెట్‌కి మీరు ఏదైతే ఆలోచిస్తూ వస్తున్నారో, దీంట్లో మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న విధంగా ఉండదు. స్టాక్ మార్కెట్‌లో మనం రీసెంట్‌గా ఇన్వెస్టింగ్ లాంటివి స్టార్ట్ చేసి, ఇలా నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎవరికైనా చెప్తే, అది హైలీ రిస్కీ. ఎందుకు దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటావు అని చెప్పేసి అడ్వైస్ ఇస్తారు గానీ, దాంట్లో ఇన్వెస్ట్ చేయని మాత్రం ఎవరు చెప్పరు. యాక్చువల్లీ వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాతనే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది స్టాక్ మార్కెట్ లోపలికొచ్చి మిలియనియర్ అవ్వాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటారు. కాకపోతే వచ్చే పర్సన్ ₹1,00,000 తీసుకొనొచ్చినా, ₹1,00,00,000 తీసుకొనొచ్చినా, ప్రాపర్ నాలెడ్జ్ లేకున్నా, ప్రాపర్ స్టాక్ మార్కెట్‌లో వర్క్ అయ్యే రూల్స్ తెలవకపోయినా గానీ, ఉన్న పైసలన్నీ జీరో వేసుకొని రోడ్డు మీద పడే ఛాన్స్ కూడా ఉంటది. అట్లా పడ్డ వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అందుకే చాలామంది స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్కీ థింగ్ అని చెప్తారు. దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీకి వచ్చిన ఒక అబ్బాయి యూట్యూబ్‌లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాడు. అలా వాటి నుంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిండు. దాని తర్వాత ఆయన ఎక్సైట్మెంట్ ఆపుకోలేక వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి, మమ్మీ ఇటు నేను ఒక కంపెనీ స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినాం. దాంట్లో మనకి 0.0001% అయినా సరే కొంచెం వాటా ఉంటుంది, అంటే ఆ కంపెనీ మనదన్నట్టే అని చెప్పేసి ఎక్సైట్మెంట్‌తో చెప్తున్నాడు. కాకపోతే అప్పుడే వెనక నుంచి వాళ్ళ నాన్న వచ్చి, నువ్వు గ్యాంబ్లింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసినావా అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ చేసాడు. ఆ టైంలో ఆ అబ్బాయికి ఏది అర్థం కాలేదు. ఎందుకంటే ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న అంటే చాలా రెస్పెక్ట్. వాళ్ళ నాన్న ఎప్పుడు ఆయన మంచిగా కోరుకుంటాడు, ఆయన పిల్లలు సేఫ్గా ఉండాలనే చెప్తారు అని చెప్పేసి నమ్ముతాడు. బట్ ఈ సిచ్యువేషన్‌లో ఆయన సేఫ్టీ, సెక్యూరిటీ గురించి ఆలోచించిన వాళ్ళ నాన్నది నమ్మాలా? లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆ ఎక్స్‌పర్ట్‌ది నమ్మాలా? ఎవరిది నమ్మాలో ఆ అబ్బాయికి అర్థం కాలేదు. అలా ఒక డైలమాలో పడిపోయిండు. అలాంటి డైలమాలోనే ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామంది కూడా పడ్డారు. సో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టా? కాదా? ఎందుకు చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తారు, రిస్కీ అని చెప్తారు? మరి మన సేఫ్టీ గురించి ఆలోచించి పేరెంట్స్ మాట వినాలా? లేకపోతే ఎవరో తెలియని ఒక ఎక్స్పర్ట్ మాట వినాలా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఈ వీడియోలో ఇస్తా. మీరు స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అవుతున్నారు అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని ఫాలో చేస్తే మీరు తీసుకొచ్చిన డబ్బుని కోల్పోకుండా బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ స్టోరీలో వాళ్ళ నాన్న ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యిండు? ఒకవేళ ఆ అబ్బాయి, నాన్న నేను ఇంజనీరింగ్ చేస్తా, ఎంబీబీఎస్ అవుతా, లేకపోతే సీఏ అవుతా, ఏఐకి సంబంధించిన దాంట్లో ఏదైనా కొత్తగా చేస్తా అని చెప్పేసి చెప్పినా కానీ ఆయన ఎంకరేజ్ చేస్తుండే. ఎందుకంటే వాటి గురించి ఆయన విన్నాడు, దాని ద్వారా సక్సెస్ అయిన వాళ్ళని చూసిండు. బట్ అదే అబ్బాయి, నాన్న నేను బయో ఇన్ఫర్మేటిక్స్లో జాబ్ చేస్తా అని చెప్తే, అసలు బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఏంటిది అని చెప్పేసి అడుగుతారు. ఒకవేళ దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ముందు దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి చెప్పు, ఆ తర్వాత మనం ఆలోచిద్దాం అని చెప్పేసి చెప్తారు. అంటే ఆయన తెలియని ఫీల్డ్ గురించి ముందు తెలుసుకో అని చెప్తారు. కానీ స్టాక్ మార్కెట్ లాంటి ఫీల్డ్లో మాత్రం కంపల్సరీ ఇన్వెస్ట్ చేయకు అని అంటారు. ఎందుకంటే ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ లేకపోతే ఏఐకి సంబంధించినవన్నీ ఈ జనరేషన్లో వచ్చినవి. కాకపోతే స్టాక్ మార్కెట్ అనేది వాళ్ళ తాతల జనరేషన్ నుంచి వాళ్ళ డాడీ వాళ్ళకి పాస్ అయ్యి ఇప్పుడు మీ జనరేషన్లో కూడా ఉంది. అది అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. కానీ స్టాక్ మార్కెట్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. అండ్ వాళ్ళ టైంలో కొంతమంది కొన్ని కాల్ టిప్స్ వల్ల, లేకపోతే వేరే వేరే స్టాక్స్లో డబ్బు పెట్టి పెద్ద మొత్తంలో నష్టపోయిన వాళ్ళని చూసారు. కాబట్టి మీరు కూడా అలా నష్టపోవద్దని చెప్పేసి ముందు నుంచే హెచ్చరిస్తూ ఉండరు. అయితే కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు ₹1000 కూడా మీరు ₹1,00,00,000 సంపాదించవచ్చు ఇదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అని చెప్పేసి చెప్తారు. అలాంటి వాళ్ళు ఏదో 20 రోజుల్లో, 30 రోజుల్లో ₹1000 ఇన్వెస్ట్ చేసి 6 నెలల్లో ₹1,00,00,000 సంపాదించవచ్చు అని చెప్పారు. అలా మీరు ఇన్వెస్టింగ్ ద్వారా 1 CR ఎర్న్ చేయాలంటే మినిమం 20 నుండి 30, 40 ఏండ్ల వరకు పేషెన్స్ ఉండాలి. అంతవరకు మీరు ఆగగలిగితే మీరు 1 CR రిజల్ట్ చూస్తారు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా వర్క్ చేస్తుంటుంది. ప్రతి సంవత్సరం మనకి ఫిక్స్డ్గా ఎఫ్డీలో ఎలా అయితే ఇంట్రెస్ట్ వస్తుందో స్టాక్ మార్కెట్లో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ద్వారానే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో 15-15-15 రూల్ ఉంటుంది. అంటే ₹15,000 15% ఇంట్రెస్ట్కి 15 సంవత్సరాలు కనుక మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం 1 CR దాని నుంచి రిటర్న్ తెచ్చుకోవచ్చు. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎవ్రీ మంత్ 15,000. కాకపోతే మనకి 15 సంవత్సరాల్లో వచ్చిన రిటర్న్ 1 CR వరకు వస్తుంది. ఇలా కొన్ని రూల్స్ అనేవి స్టాక్ మార్కెట్లో వర్క్ చేస్తూ ఉంటాయి. కానీ అవి పని చేయాలంటే అన్నేళ్ల వరకు పేషెన్స్గా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. బట్ అంత పేషెన్స్ మన దగ్గర ఉండదు. కాబట్టి చాలామంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్స్లో కానీ, కమోడిటీస్లో కానీ, గోల్డ్లో కానీ ఇలా ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం, స్వింగ్ ట్రేడింగ్ చేయడం ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఈ మధ్య కొత్తగా క్రిప్టో కూడా వచ్చింది. ఈ క్రిప్టో ఏం చేసిందంటే
మనం ఒక సంవత్సరం అంతా ఇన్వెస్టింగ్ చేసి వెయిట్ చేస్తే వచ్చే 12% రిటర్న్ ఈవెన్ ఒక్క డేలో తీసుకొస్తుంది. అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ తెస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక ₹1,00,000 పెట్టి 1 ఇయర్ వెయిట్ చేసి 12% తెచ్చుకోవడం ఎందుకు? అదే ₹1,00,000 ఇప్పుడు ఈ ట్రేడింగ్‌లో పెట్టి 12% 1 డేలో తెచ్చుకుందామని చెప్పేసి చాలామంది చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి అర్థం కాని విషయం ఏందంటే, ఎంత ఫాస్ట్‌గా అయితే వీళ్ళకి డబ్బులు వచ్చినాయో అంతే ఫాస్ట్‌గా వాళ్ళు డబ్బులు కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటది. సో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేయడం వల్ల ఉన్న ఆ ₹1,00,000 కూడా పోగొట్టుకుంటారనే మినిమమ్ థింగ్ ఆలోచించరు. స్టాక్ మార్కెట్‌లో ఇప్పటికీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్న 97% మంది లాసెస్‌లోనే ఉన్నారు అని చెప్పేసి ఒక డాటా ప్రూవ్ చేస్తుంది. వాళ్ళంతా ఓవర్ ఎక్సైట్ అయ్యి ఎక్కువ డబ్బులు ఒకటేసారి రావాలి అని చెప్పేసి ఎక్సైట్‌మెంట్‌లో పెట్టిన వాళ్ళే అండ్ ఉన్న డబ్బు మొత్తం కోల్పోయిన వాళ్ళే. యాక్చువల్లీ గ్యాంబ్లింగ్‌కి, ఇన్వెస్టింగ్‌కి ఉన్న తేడా ఇదే. గ్యాంబ్లింగ్ ఒకవేళ వస్తే ₹100 వస్తాయి, పోతే ₹100 పోతాయి అనే మైండ్ సెట్‌తో ఉంటది. లేదా ₹50 పోతాయి అనే మైండ్ సెట్‌తో ఉంటది. బట్ ఇన్వెస్టింగ్ అనే మైండ్ సెట్ వచ్చేది కొంచెం పర్సెంటేజ్ అయినా కానీ రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతూ ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది కాబట్టి వాటి రిటర్న్స్ మనకి లాంగ్ టర్మ్లో మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడం వల్ల మనం పెట్టిన డబ్బుకి ఎలాంటి డోకా కూడా ఉండదు. ఒకవేళ ఒక ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎలా ఇన్వెస్ట్ చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని చూసిండు, కంపెనీకి సంబంధించి మొత్తం రీసెర్చ్ చేసిండు, కానీ ఆ కంపెనీలో డబ్బు పెట్టే ముందు నేను ఈ కంపెనీలో ఒక 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలుగుతానా అని చెప్పేసి ఆలోచించి పెడతాడు. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీ తాత ఉన్నారు, ఆయన దగ్గర ఒక ₹10,000 ఉన్నాయి. అప్పట్లో ₹10,000కి ఒక 100 గజాల ల్యాండ్ వస్తుంది అనుకుంటే, ఆయన ₹10,000 పెట్టి ఆ ల్యాండ్ కొనుక్కొని ఇది నా పేరు మీద ఉందని చెప్పేసి ఆయన గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోతారు. కానీ దీన్ని ఎప్పుడెప్పుడు అమ్మాలా అని చూడరు. కాకపోతే ఈ జనరేషన్లో మనం ఒక స్టాక్ కొనే ముందే దాన్ని ఈ ప్రైస్ రాగానే అమ్మేసేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో దానివల్ల మనం ఇన్వెస్టింగ్ కన్నా ఎక్కువ దాన్ని ఎప్పుడెప్పుడు అమ్మాలా అని చూస్తున్నాం కాబట్టి మన క్యాపిటల్ అనేది, మన అమౌంట్ అనేది గ్రో అవ్వడం లేదు. సో గోల్డెన్ రూల్ ఏంటిదంటే, ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్. అంటే మీరు ఎలాంటి కంపెనీలో చేసినా కానీ నేను ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, స్టాక్స్లో కాదు అని చెప్పేసి మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. దానివల్ల కొంచెం పేషెన్స్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ రిటర్న్స్ని మనం చూస్తాం. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది కూడా ఒకప్పుడు కండక్ట్ చేశారు. ఒక రూమ్లో ఒక 10-20 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళ ముందర కొన్ని కంపెనీస్ ఫొటోస్ పెట్టేసి, మీకు ఏ కంపెనీ అయితే ఇష్టమో లేకపోతే మీరు ఎలాంటి కంపెనీస్ అయితే రోజు చూస్తూ ఉంటారో, వాడుతూ ఉంటారో వాటి స్టాక్స్ పిక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకొక సైడ్ కొంతమంది ప్రొఫెషనల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్లను పెట్టి మీరు మొత్తం అనాలిసిస్ చేసి ఏ స్టాక్ అయితే మంచి రిటర్న్స్ ఇస్తుందో అలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. అలా పిక్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ వెయిట్ చేసి దాని తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇంత ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉన్నప్పటికీ ఆ చిన్నపిల్లలు పిక్ చేసిన స్టాక్సే మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. ఎందుకు అట్లా అంటే, చిన్నపిల్లల మైండ్ సెట్ ఎట్లుంటుంది, మనం రోజువారీగా తినే బిస్కెట్స్ కానీ, డాడీ బయటికి వెళ్ళినప్పుడు ఇప్పించే ఐస్ క్రీమ్ కంపెనీ కానీ, లేకపోతే వాళ్ళు ఆడుకునే బొమ్మల కంపెనీస్ కానీ ఇవన్నీ బాగా చూస్తూ ఉంటారు. సో అలాంటి కంపెనీస్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కంపెనీస్ని పిక్ చేసుకున్నారు. ఇంకొక సైడ్ వీళ్ళు మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, CEO ఎవరు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ అనాలిసిస్ చేసి కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకున్నారు. బట్ రిజల్ట్ మాత్రం ఈ విధంగా వస్తుందని చెప్పేసి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడే ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాతే వాల్యూ ఇన్వెస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. అందుకే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా టెలిగ్రామ్లో వచ్చే టిప్స్ కానీ, న్యూస్ ఛానల్స్లో ఇచ్చే టిప్స్ కానీ, లేకపోతే ఈ స్టాక్ ఈరోజు పెరుగుతుంది, ఈరోజు తగ్గుతుంది, లేదంటే ఇలాంటి న్యూస్ ఈ స్టాక్లో వచ్చింది, సో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఇస్తుంది, 100% గ్రో అయ్యి మనీ డబల్ అవుతుంది అని చెప్పేసి ఎవరు ఎలాంటి విషయాలు చెప్పినా నమ్మకుండా మీరు ఏ కంపెనీ మీద కంప్లీట్ భరోసాతో ఇన్వెస్ట్ చేయగలుగుతారో అలాంటి కంపెనీస్ని చూస్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ వారన్ బఫెట్ గారు కూడా ఇలానే ఇన్వెస్టింగ్ చేస్తారు. యాక్చువల్లీ వారన్ బఫెట్ గారికి ఒక హ్యాబిట్ ఉంది. ఆయన టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. అండ్ ఆయన ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నంటే కంపెనీ ఫండమెంటల్సే స్ట్రాంగ్గా ఉండాలని చూసుకుంటారు. అందుకే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఉన్నా, బిల్ గేట్స్ ఆయన ఫ్రెండ్ అయినప్పటికీ దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా యాపిల్, కోకోకోలా లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి చాలా మంచి రిటర్న్స్ తెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన బిలియనియర్ అయ్యాడు. బట్ ఇంకొంతమంది ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్కి మెటా కానీ, ఎన్విడియా కానీ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. సో ఈయన స్ట్రాటజీ వేరే, ఆయన స్ట్రాటజీ వేరే, ఈయన బిలీఫ్ సిస్టమ్ వేరే, ఆయన ఆలోచించే విధానం వేరే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ రూల్స్ ఉంది. కానీ మీరు దేన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి మీ మైండ్ సెట్ని బట్టి డిసైడ్ అవ్వాలి. అయితే వారన్ బఫెట్ గారు మెయిన్గా 2 రూల్స్ని ఎప్పుడూ పాటిస్తూ ఉంటారు. ఎంత పెద్ద కంపెనీస్లో ఎన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేసినా, ₹1 ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ రూల్ని అయితే ఖచ్చితంగా తప్పరు. రూల్ నెంబర్ 1 ఏంటిదంటే, నెవర్ లూజ్ యువర్ మనీ. మీ డబ్బుని ఎప్పుడూ కోల్పోవద్దు. ఒక ప్లేస్లో ₹100 పెడుతున్నామంటే నా ₹100 అక్కడ సేఫ్ ఉంటాయని చెప్పేసి నమ్మకం ఉంటేనే పెట్టాలి. అండ్ సెకండ్ రూల్,
నెవర్ ఫర్గెట్ ద రూల్ నెంబర్ 1. ముందు రూల్ని అస్సలు మర్చిపోకు. ఎప్పుడు కూడా నువ్వు పెట్టిన ఒక్క రూపాయి కూడా పోకుండా కంప్లీట్ నమ్మకంతో ఒక 10, 20, 30 ఏళ్ళ వరకు ఈ కంపెనీ స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేసి ఆరామ్సే భరోసా మీద ఉంటా అని చెప్పేసి నమ్మకం వస్తుందో అలాంటి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఈయన సజెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఏదో రాకెట్ సైన్సో పెద్ద పెద్ద రూల్సో కాదు, నార్మల్ సింపుల్ రూల్స్. వీటిని ఫాలో చేసి కొంతమంది కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన స్కామ్ 1992లో కూడా ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. షేర్ మార్కెట్ ఎంత లోతైన బాగుంటే దేశంలో ఉన్న డబ్బు దాహం మొత్తం తీర్చేస్తుంది. ఈ డైలాగ్ ఎంత పవర్ఫుల్ అంటే దీంట్లో నుంచి మనం ఎంత కావాలన్నా తోడుకోవచ్చు. కాకపోతే దాన్ని ఎలా తోడాలి అనే విధానం చాలా సింపుల్ ఉంటుంది. ఆ సింపుల్ థింగ్నే జనాలు మర్చిపోయి ఎక్కువ మొత్తం ఎలా తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ మనం వీడియో స్టార్టింగ్కి వస్తే వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి చెప్పిన విషయం యాక్చువల్లీ కరెక్టే. ఎందుకంటే ఆ అబ్బాయి స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఎవరో ఒక వ్యక్తి ఫలానా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి సజెషన్ ఇచ్చి అందులో పెట్టుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా ఫ్యూచర్లో లాస్ అవుతాడు. అందుకే ప్రాపర్ అందులో నేర్చుకుని పెట్టుంటే ఇలాంటి రూల్స్ని ఫాలో అయితే మాత్రం ఎవరు ఏం చెప్పినా కానీ ప్రాపర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు ఈ మధ్యనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఏంజల్ వన్. దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే గత 27 ఏళ్ల నుంచి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ స్టాక్ బ్రోకర్స్లో ఒకరు. అయితే వీళ్ళు పేపర్ల ద్వారా స్టాక్స్ తీసుకునే జమానా నుండి ఇప్పుడు డిజిటల్ జమానా వరకు వీళ్ళు ప్రతిదీ అప్గ్రేడ్ చేసుకుంటూ టాప్లో ఉంటూ వస్తున్నారు. సో ఈ యాప్ ద్వారా మీరు ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్ వీడియో కూడా దాని కిందనే ఇచ్చినాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ మీ ఇన్వెస్టింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. టెలిగ్రామ్లో కాల్స్లో వచ్చే టిప్స్ని నమ్మకండి. మీ రీసెర్చ్ మీరు చేస్తూ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్.